పూర్వీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, మరి కొత్తది రివిజన్ ఇస్తున్నా ఇక్కడ. సో, ఇక్కడేంటి హ్యూమన్ యాక్షన్స్ ఈ ఆర్డర్ నుండి ఎస్కేప్ అయ్యేవి కావు అని చెప్పి. తర్వాత ఆర్డర్ గురించి చెప్పుకుంటాం. ఈ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అంతా ఒక ఆర్డర్‌కి లోబడి జరుగుతూ ఉంటుంది. ఆ ఆర్డర్‌ని డిస్కవరీ చేయటమే ఆ ఆర్డర్‌ని డిస్కవర్ చేయటంలో నీ యొక్క ఫ్రేమ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని రిలేటివ్ ట్రూత్ అనాలి నీకు తెలిసింది. యాస్ ఎ హోల్ మొత్తం తెలిస్తే అది కంప్లీట్ ఆర్డర్ తెలిసినట్టు. ఇలా చాలా మంది ఈ ఎగ్జిస్టెన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటే, ఆ ఋషులు తెలుసుకున్న విషయాలన్నిటిని ఒక కంపైలింగ్ చేసి సంకలనం చేసింది వేదవ్యాసుడు. ఇవే 4 వేదాలు. సో, అందుకని వేదాలు సత్యాలు అంటారు. సో, ట్రుత్ అనేది ప్రిన్సిపులు, సత్యం అనేది దానికి ఎక్స్‌ప్రెషన్. ఇక్కడ ధర్మం అనేది ఇక్కడొస్తుంది. సో, ట్రుత్ అనేది యాక్చువల్ టెర్రైన్ అయితే, సత్యం అనేది దాని అక్యురేట్ మ్యాప్. ఆ మ్యాప్‌ని ఫాలో అవుతూ ట్రాక్ చేస్తే నువ్వు ప్రయాణం చేస్తావు. అదే సపోజు యాక్చువల్ టెర్రైన్ ఓ రకంగా ఉంటే, నువ్వు ఇనాక్యురేట్ మ్యాప్ సత్యాన్ని ఫాలో అయితే, నేను ట్రాక్ ఆటోమేటిక్‌గా నువ్వు అనుకున్నదని డెస్టినేషన్ నువ్వు రీచ్ కావు. సో, ఈ ధర్మ అనేది ఒక సిస్టమ్ అన్నమాట. ఆ సిస్టమ్ దీని మీద బేస్ పడింది. ఆర్డర్‌ని అనుసరించి ఏర్పడింది ధర్మ. ఆ ధర్మలో ఆ సిస్టమ్‌లో ఉండే ప్రతి ఎలిమెంటు చేసే యాక్షన్‌ని కర్మ అంటాం. అయితే కర్మ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేటెడ్. సో, ప్రతి యాక్షన్‌కి ఒక ఇన్‌స్పిరేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ! దీనికి ప్రైమరీ కాజెస్ ఉంటాయి. ఆ ప్రైమరీ కాజెస్ ఆధారపడి ఉండే సెకండరీ కాజెస్ ఉంటాయి. సెకండరీ కాజెస్ దేని మీద ఆధారపడి అవి ట్రాజెడీ కాజెస్ అంటారు. ఇలా ఇన్ఫినిటీ కాజెస్ దాకా వెళ్తాయి. సో, కాంప్లెక్సిటీ ఈ కర్మ అనే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది సింపుల్ థింగ్ కాదు. రిడక్షన్ సైన్స్ కాదిది. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇది రిజల్ట్ ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒక రిజల్టు సరే కాజ్‌కి సర్టెన్ ఎఫెక్ట్ ఉంటుంది. అది జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైతే ఇండివిడ్యువల్ ఆ కర్మ చేశారో ఇక్కడ 2 పాయింట్లు అర్థమవుతాయి ఇక్కడ. ఒకటేంటంటే ఇవి క్యారీ చేయటానికి ఒక బాడీ అండ్ మైండ్ నెసెసిటీ ఉంటుంది. ఇవి క్యారీ అవ్వటానికి. సో, ఇది సంస్కారం అంటాం. సో, ఆ ఎఫెక్ట్ అనేది మళ్ళా అగైను నీ యొక్క కర్మ యొక్క ప్రైమరో, సెకండరో, టెర్షియరో, క్వాటర్నరో ఏదో ఒక ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ అనేది. కాజ్ అనేది నెక్స్ట్ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ కాజ్‌కి కాజ్. ఒక కాజ్, ఎఫెక్ట్ అనే చైన్‌లో నువ్వు రిలేటివ్‌లో కాజ్ దగ్గర చూసి ఎఫెక్ట్ అంటున్నావు. ఎఫెక్ట్ దగ్గర చూసి కాజ్ అని చెప్తున్నావు. ఎఫెక్ట్ వల్ల కాజ్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో, ఆ చైన్ గదా! సో, ఈ చైన్‌లా కంటిన్యూ అవ్వాలంటే ఇక్కడ క్యారీ అవ్వాలి బాడీ అండ్ మైండ్‌లో. నెసెసిటీ బాడీ అండ్ మైండ్ క్యారీ అవ్వటం అది. సో, ఈ క్యారీ అవ్వదని సంస్కారాలు అంటాం మనం. ఇదే కాకుండా దీనికి రికార్డింగ్ సిస్టమ్ గూడా అవసరం అవుతుంది. ఏంటా రికార్డింగ్ సిస్టము? మెమరీలో అవి ఉండాలి. సంస్కారాలు నిక్షిప్తమై ఉండాలి. ఇప్పుడే కదా చదవగలిగేవి. అయితే ఇక్కడ ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్‌కి మధ్య స్పీషియస్ గాని, టైమ్ గాని, ప్లేస్ గాని ఎంతైనా డిఫరెన్స్ ఉండొచ్చు. సో, దేర్‌ఫోర్ అలా ఎఫెక్ట్ అనేది ఫుల్‌ఫిల్ కాకుండా కాజ్ ఆగిపోతే, కాజ్ దగ్గర ఎలా ఆగిపోతుంది? ఆగిపోయే ఛాన్స్ లేదు. అలా ఉంటే ఆర్డర్ లేదు. ఆర్డర్‌ని ఫాలో అయినట్టు కాదు. ఆర్డర్‌ని ఫాలో అవుతున్నది కాదు. సో, అలాంటప్పుడు ఆర్డర్ అనేది లేదు కింద ఖయాటిక్ అయిపోతుంది. సో, దేర్‌ఫోర్ ఇక్కడ నెసెసిటీ వస్తున్నాయా అంటే, రీబర్త్ అవసరం వస్తుంది. ఎందుకంటే, ఈ కర్మ చేసేవాళ్ళ లైఫు ఈ టోటల్ ఎగ్జిస్టెన్స్ యొక్క లైఫ్‌తో పోల్చుకుంటే చాలా తక్కువ. సో, బర్త్, సైకిల్స్ వస్తాయి. ఈ సైకిల్స్‌లో మరి ఏవైతే సంస్కారాస్ అనేది ఉన్నాయో, మె మెమరీ మెకానిజంలో ఉన్నాయో, ఇండివిడ్యువల్‌లోనూ మళ్ళా ఇండివిడ్యువల్ డిసింటిగ్రేషన్‌తో పోతాయి. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వాడు తగలెడితే వాడి మెమరీ కూడా పోయినట్టే కదా! కాదు. ఆ మెమరీకి సంబంధించిన హార్డ్‌వేర్ పోయింది. ఆ మెమరీ సంస్కారాలు మటుకు క్యారీ అవుతాయి. ఇదే మనం ఇన్‌కార్నేషన్ సైకిల్‌లో తెలుసుకున్నాం. దీని యొక్క అవసరం అనేది చెప్తుందక్కడ ఆటోమేటిక్‌గా. సో, ఒక అల్టిమేట్ రికార్డింగ్ సిస్టమ్ ఒకటి ఉండాల్సొస్తుంది. అదే మహారీజియన్‌లో ఉన్న రికార్డింగ్ సిస్టమ్ అన్నమాట. దీని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. సో, ఎనీవే ఈ రీబర్త్ ఏంటంటే కర్మ, సంస్కార, ఫ్లూటియేషన్ అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఎఫెక్ట్, సిట్యుయేషను, ఎన్విరాన్మెంట్, బాడీ, మైండ్ రెడీ అయ్యాయన్నమాట. ఆ సిట్యుయేషన్‌లో ప్లేస్ అవ్వటానికి. దాన్ని ఫ్లూటియేషన్ అంటాం. సో, దేర్ ఎక్సిస్ట్ కంటిన్యూయింగ్ సెల్ఫ్ బియాండ్ ద బాడీ. సో, ఇక్కడ ఇంకోటి అవసరం వస్తుంది. ఇలా కంటిన్యూ అవుతున్నది
క్యారీ అవుతుంది. ఆ సంస్కారం క్యారీ చేస్తుంది. క్యారీ అవుతుంటే దాని కంటిన్యూటీ అవుతున్నది ఒకటయ్యుండాలి. ఆ కంటిన్యూ దాని నెసెసిటీ ఏదుందో దాన్ని మనం సెల్ఫ్ అని చెప్తుంటాం. లేదా డివైన్ ఫ్రాగ్మెంట్ అని చెప్తాం. లేదా ఆత్మ అని చెప్తుంటాం. ఇఫ్ బాడీ అండ్ మైండ్ ఆర్ ట్రాన్సిటరీ అండ్ వాట్ కంటిన్యూస్ ఎ సెన్స్ ఆఫ్ ఐ యామ్. సో, ఈ బాడీ అండ్ మైండ్ ట్రాన్సిటరీ మనకు తెలుసు. ఎందుకంటే ఈ బాడీకి కొంత లైఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ అయిన తర్వాత విల్ డై. బట్ అలాగే మైండ్ కూడా అస్ట్రల్ బాడీ కూడా సూక్ష్మ శరీరానికి కూడా కొంత పీరియడ్ ఉంటుంది. దీని పీరియడ్ కంటే ఫిజికల్ బాడీ కంటే పీరియడ్ అయ్యుండొచ్చు. 4 ఇంతలు ఉంటుందని తెలుసుకున్నాం మనం. ఇది ఎక్స్ ఇయర్స్ లైఫ్ అయితే 4 ఉంటుందది అని. సో, ఇక్కడ కంటిన్యూటీకి సెన్స్ ఆఫ్ ఐ యామ్ ఉందే. నేను అని ఏం చెప్తున్నామో, అది మటుకు సేమే ఉంది గదా! నువ్వు చిన్నపిల్లాడినప్పుడు నువ్వే, ముసలోడైనప్పుడు నువ్వే. ఈ కంప్లీట్ లైఫ్‌లో ఎన్ని చేంజెస్ వస్తున్నా, నువ్వు అనేది మటుకు అలా కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవుతుంది సెల్ఫ్ అన్నమాట. సో, సంథింగ్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ ఆల్ ద చేంజెస్ లైఫ్‌లో. దాన్ని సెల్ఫ్ అంటాం. దీన్ని మనం ఆత్మ అని కూడా సంబోధిస్తుంటారు. మేము డివైన్ ఫ్రాగ్మెంట్ అని చెప్తున్నాం ఈ సీరీస్‌లో. If body and mind are transitory, what continues is a sense of I am. సో, therefore cause of cycle of repetition అని చెప్పొచ్చు దాన్ని. ఈ కాజ్ ఆఫ్ సైకిల్ ఆఫ్ రిపిటేషన్ ఏంటి? ఆ సెల్ఫ్ ఆ సంస్కారానికి బాండ్ అయ్యుంది. ఆ సంస్కారాస్ ఏవైతే క్యారీ చేస్తుందో దానికి బాండ్ అయ్యుంది. సో, బాండేజ్ ఉన్నంత సేపు రిపిటేషన్ ఆఫ్ సైకిల్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బాండేజ్ ఉందో అది ఎంజాయ్ చేస్తున్నంత సేపు పర్వాలా. బట్ కానీ అది సఫరింగ్ గూడా ఇస్తుంది. ఎప్పుడైతే బాండేజ్ నీకు సఫరింగ్ ఇస్తుందో, ఏ బాండేజ్ అయినా తీసుకోండి సఫరింగ్ ఇస్తుంది. నువ్వు ఉద్యోగంలో చేరావు. ఆ ఉద్యోగం అనేది నీకు స్వాతంత్రమే. ఎలాగంటే ఆ ఉద్యోగం ద్వారా నీకు డబ్బులొస్తాయి. నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు. అవన్నీ ఏమి అడగక్కర్లా. బట్ కానీ సఫరింగ్ గూడా ఉంటుంది అదే ఉద్యోగంలో. అంతకుముందు ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. కానీ టైంకి ఖచ్చితంగా అక్కడికెళ్ళాలి. ఇష్టం వచ్చినట్టు పనులకెళ్ళిపోవడం ఉండదు. ఖచ్చితంగా ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ నియమాలు లోబడే నువ్వు పని చేయాలి. అందుకని సఫర్ అవుతుంటారు. అయితే ఏదైనా స్థితి పొందేదాకా ఆ స్థితి పొందితే చాలు అంతా ఓకే అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థితి పొందిన తర్వాత సఫరింగ్ తెలుస్తూ ఉంటుంది. దీనికి పెద్ద ఎక్స్‌ప్లనేషన్ అక్కర్లేదనుకుంటా. ఎక్స్‌ప్లనేషన్ అక్కర్లా. సో, ఎనీవే ఈ సఫరింగ్ నుండి ఫ్రీ అవ్వాలంటే ఏదో టూల్ ఉండాలి. ఒక ట్రాకింగ్ మ్యాప్ ఉండాలి. వాట్ ఈస్ దట్ మ్యాప్ ఈస్ యోగా. సో, ద టార్గెట్ ఆఫ్ యోగా ఏమిటి? లిబరేషన్. లిబరేషన్ ఫ్రమ్ వాట్? దిస్ సైకిల్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. లిబరేట్ అయ్యేదెవరు? సెల్ఫ్. అంటే డివైన్ ఫ్రాగ్మెంట్. ఏదైతే ఎగ్జిస్టెన్స్‌లో ఏర్పడిందో అది క్రాస్ చేసి క్రియేషన్‌లోకెళ్ళలేదు. క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చింది క్రియేషన్‌లోకెళ్ళగలదు. అలా వచ్చింది కేవలం డివైన్ ఫ్రాగ్మెంటే. కాబట్టి అది లిబరేట్ కాగలదు. సో, ఈ సైకిల్స్ నుండి బయటపడడం అనేదే ఈ గేమ్‌లో విన్నింగ్ పాయింట్ అన్నమాట. ఈ సంసార అనే ఎగ్జిస్టెన్స్ గేమ్‌లో విన్నింగ్ పాయింట్ అన్నమాట. సో, మోక్ష అంటే అది హెవెన్ కింద లెక్కేసుకోవద్దు. ఇది స్వర్గము అక్కడికెళ్తాం. అక్కడ ఏదో ఒక మతం ప్రకారం చెప్పుకుంటే 72 కన్యలుంటారనో, లేతే మంచి యాంబియన్స్ ఉంటుందనో, అక్షరసం ఏరులై పారుతుందనో, లేకపోతే తెల్ల గౌన్‌లేసుకొని, రెక్కలేసుకొని గాలాలా తిరిగే అందమైన అమ్మాయిలుంటారనో, లేదా రంభావరిసి మేనకుంటారనో, నలు భీములు ఉండి శుభ్రంగా వండి పెడతారనో, సో, ఏవైతే నీకిక్కడ హ్యాపీ అని అనుకుంటున్నావో, అవన్నీ తీసుకెళ్ళి హెవెన్‌లో దొరుకుతాయి అని అనుకోకు. అందుకని మోక్షం అనేది హెవెన్ కాదు, ప్లెజర్ కాదు, ఈ ప్రపంచం నుండి ఎస్కేప్ అంతకంటే కాదు, నీ లైఫ్‌ని డిస్ట్రక్ట్ చేసుకోవటము కాదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ద రిపీటెడ్ అన్‌కాన్షియస్ డిజైర్. నీ అన్‌కాన్షియస్ డిజైర్స్ ఏవున్నాయో రిపీట్ అవుతున్నాయే, ఆ కాన్షియస్ డిజైర్స్ దేనివి సంస్కారాల వల్ల. సో, సంస్కారాలనేవి కొన్ని ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ డిజైర్, ఫ్రిక్షన్ క్రియేట్ అయితే స్పార్క్, ఆ స్పార్క్ బర్న్ అయితే మోటివ్‌లో థాట్ అండ్ ఫాలోడ్ బై యాక్షన్. ఇంతకుముందు తెలుసుకున్నాం గదా! ఇది. సో, దేర్‌ఫోర్ ఈ టోటల్ ఈ ప్రాసెస్ నుండి లిబరేషన్ అన్నమాట. సో, మోక్ష ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఇగ్నోరెన్స్ అనుకోవచ్చు. సో, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అంటే ఏంటంటే, కొంతవరకు అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు వివేకవంతుడివయ్యావు. ఇది మళ్ళా 2 స్టేజెస్‌లో అవుతుంది. ఒకటి అర్థమవ్వటం స్టేజ్‌లో అవుతుంది. తర్వాత రియలైజేషన్ స్టేజ్‌లో అవుతుంది. దెన్ నీ యాక్షన్ అనేది బాండేజ్ ఫ్రీడమ్ వైపుకి దావతీస్తుంది. దెన్ సంథింగ్ మస్ట్ బి ఫ్రీ, రిలీజ్డ్ అండ్ లిబరేటెడ్. సో, మోక్ష యొక్క రిజల్ట్ ఏమిటయ్యా అని తీసుకుంటే,
మరి ఇక్కడ ఏదైతే బాండేజ్ ఉందో, ఆ బాండేజ్ లేని స్థితి ఉండాలి. ఇక్కడ బంధింపబడిన కాబట్టి అది రిలీజ్ అయిన స్టేట్‌లో ఉండాలి. లిబరేటెడ్ స్టేట్‌లో ఉండాలి. మరి ఆ సంథింగ్ ఏమిటి? ఆ సంథింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి వాడేదే అల్టిమేట్ రియాలిటీ. అల్టిమేట్ రియాలిటీ. అబ్సల్యూట్ సత్యం అని చెప్పొచ్చనమాట. అబ్సల్యూట్ ట్రూత్ అది. సో, ఈ అబ్సల్యూట్ ట్రూత్‌కి ఏ క్యారెక్టర్స్ ఉండాలి? అది ఎటర్నల్ అయ్యుండాలి ఖచ్చితంగా. అంటే నాట్ బౌండెడ్ బై టైమ్. ఈ అల్టిమేట్ రియాలిటీ యొక్క లక్షణాలు రేపు చూద్దాం.